మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పలుకాని యాక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబీరషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్యు వారితో ఈ విషముగా సుదర్శన చక్రము అంబీరషునకు అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తరువాత అంబీరషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తన్యుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానింపితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు. మీరు దయాహృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడునైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మిట్లు స్తుతింపవలెనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుండును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గల వాడినై యుండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహాపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబీరషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుట వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్న వాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబీరషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబీరషుణ్ణి దీవించి సెలవు పొంది ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. ఓ అగస్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవసము నుండి పగలెల్లే హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన ఫటాపంటలై పోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము.
కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలను. ఏ ఒక్కటియూ విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలములో యమదూతల పలుకాని యాక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యనుకు బోధించిరి. ఏకోనత్రింశోధ్యాయము 29వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.